ఏ నాయకుడినైనా సరే కాలం మార్చి తీరుతుంది. ఒకప్పుడు వ్యవసాయ రంగం మీద చంద్రబాబు నాయుడికి పట్టుండేది కాదు. ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆయన ఎంతసేపటికి కూడా ఇండస్ట్రీస్ వీటిటి మీదనే కాన్సంట్రేట్ చేసేవాడు. ఇండస్ట్రీ వాడికి భూమి ఇస్తే వాడేదో ఒకటి కడతాడు. ఆటోమేటిక్‌గా నలుగురికి ఉద్యోగాలొస్తాయని. కానీ దాంట్లో ఉద్యోగం చేయాలంటే ఇక్కడ చదువుకోవాలి. చదువుకోవాలంటే ఇక్కడ పేదోడికి చదువుండాలి. ఇది తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి చేసింది. అందువల్ల చంద్రబాబు కంటే కూడా రాజశేఖర రెడ్డికి లేబర్‌లో మధ్య తరగతిలో ఎక్కువ పేరు. ఎందుకని? అంతకుముందు చదువులు భారమైనయి. ఆ భారాన్ని మార్చిన వాడు రాజశేఖర రెడ్డి అయ్యాడు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మాత్రం ఏది? అప్పుడు 99, 2000 96, 95 నుంచి 2004 దాకా చేసినప్పుడు కాకుండా 2014లో వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు ఒక బాధ్యతాయుతమైన పని చేసుకొచ్చారు. రైతులకు సంబంధించిన కొన్ని. అప్పుడు రుణమాఫీ అన్నారు పూర్తిగా చేయకపోయినా కొంత చేసుకొచ్చారు. అట్లాగే పట్టిసీమ కట్టి పోలవరం కాలువలో నీళ్లు పోసి కృష్ణా డెల్టాని స్థిరీకరించడంతో పాటుగా పులిచింతలకి నీళ్లు తీసుకెళ్లేటటువంటి పనికి సంబంధించినటువంటి దాన్ని ప్రోత్సహించడం, అందిరినేవా ఇట్లాంటి వాటిని చొరవ తీసుకోవడం, పోలవరం వేగవంతం చేసే ప్రక్రియ చేయడం ఇట్లాంటివి చేసుకొచ్చారు. సరే పూర్తయినాయి అవనాయి. జగన్ వచ్చి మళ్ళీ వాటిట్లలో కొన్నిటిని పూర్తి చేసుకొచ్చాడు, కొన్ని పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళీ బాబు వచ్చిన తర్వాత వాటి మీదన ఏదైతే అప్పట్లో జగన్ చెప్పి చేయలేకపోయాడు అన్నీ కంప్లీట్ చేసేద్దాం వేగవంతంగా, అంటే ఒక 1000-2000 కోట్ల పనులన్నీ చేసేద్దాం అన్నాడు. తర్వాత ఈ సంక్షేమ పథకాలకి డబ్బులు పెడతా కూర్చునేటప్పటికి అతనికి డబ్బులు లేక చేయలేకపోయాడు. రోడ్లు వేయడం కానీ ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన చిన్న చిన్న ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేయగలిగాడు కానీ ఎక్కువ పూర్తి చేయలేకపోయాడు. అదే చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు ఆపేశారు కాబట్టి దాదాపు 45,000 కోట్లలో 30,000 కోట్ల దాకా మిగిలిపోయినట్టే. ఇప్పుడు ఆ పెన్షన్ తప్పించి ఇప్పుడు అప్పట్లో జగన్ 45,000 కోట్లు ప్రత్యక్షంగా ఇంకో 15,000 కోట్లు పరోక్షంగా ఇచ్చుకొచ్చేవాడు. టోటల్గా 60,000 కోట్లు. అందులో చంద్రబాబు ఇప్పుడు వచ్చాక ఒక 20,000-25,000 కోట్లు ఇస్తున్నారు. అదేది ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు కానీ దాని పేరు ఏమంటారు, అమ్మ ఒడి బదులు తల్లికి దీవెన అనేది పెట్టారు కదా, తల్లికి వందనం అని అదొకటి. తర్వాత మహిళలకి ఉచిత బస్సు అంటే పెద్దగా డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, ఆర్టీసీకి కొంచెమే ఇస్తున్నారు. అది పక్కన పెడితే గ్యాస్కి కొంత డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్నవి అయినాయి. టోటల్గా పెన్షన్ 1000 రూపాయలు పెంచడం వల్ల అయినటువంటిదే ఎక్కువ. టోటల్గా ఒక 15,000-20,000 కోట్లు. మిగతా దాదాపు 30,000-40,000 కోట్లు మిగిలినట్టే. అట్లా అప్పులు అయితే తీసుకుంటున్నారు కదా, అంతకంటే ఎక్కువ తీసుకున్నారు జగన్ కంటే. ఇప్పుడు ఈ డబ్బుల్లో వేగంగా చేస్తున్నటువంటి పని ఇదని ఈనాడు రాస్తుంది. ఇది నిజం అవ్వాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చిన్న చిన్న ప్రాజెక్టులు కాస్ట్ ఏదైతే 1000 కోట్లు, 500 కోట్లు, 2,000 కోట్లతో 50,000 ఎకరాలకి, 1,00,000 ఎకరాలకి, 2,00,000 ఎకరాలకి ఆయకట్లు వచ్చేటటువంటి ప్రాజెక్టుల మీద సీరియస్గా దృష్టి సారించారన్నటువంటి వార్త రాసింది. ఇది విజయవంతం కావాలని కోరుకుందాం. చంద్రబాబు గారు ఇది సక్సెస్ఫుల్గా చేస్తే కనుక ఆయనకి మంచి పేరు వస్తుంది.